హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మ్యాటర్ ఏమంటే ఒక అచ్చు అయితే పోసినాను. ఇది 2 అడుగులది. 8 ఇంచు వచ్చేసి 1.5. ఇది 1.5 పోసినాను. ఇప్పుడు దీనిపైన మనము మళ్ళీ 1.5 పొయ్యాలంటే ఎలా పొయ్యాల? ఈ అచ్చు మీద మళ్ళీ అచ్చు పోయాల. ఈ 1.5 ఉంది కదా ప్లేటు, ఆ 1.5కి ఎట్లా పోయాల అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఫస్ట్ పాయింట్ ఒకటి చూపిస్తాను మీకు. వచ్చేసి ఇప్పుడు ఈ జాలరీ ఉంది, ఇది 1.5. ఇప్పుడు మనము కరెక్ట్ మోటార్ కార్డ్ నుంచి పెడితే ఆ పక్కకి కరెక్ట్ సెట్ అయిపోతుంది. మళ్ళీ ఆ పక్క దెబ్బ అంటే కట్టి మనం అలాగే కట్టి ఈ పక్క కూర్చోవాలా, ముందర కట్టి కూర్చోవాలా. దీన్ని ఎలా పోస్తానో చూడండి ఈ వీడియోలో. ఎలా పోస్తాను చిన్న లాజిక్ ప్రకారం పోసుకోవాలి. మనం 1.5 కాదు, 2 అడుగులు 1 అడుగు ఉన్నా కూడా మనం ఏం చేస్తామంటే, ఇప్పుడు ఇక్కడ ఈ గ్యాప్ ఉంది కదా, ఈ గ్యాప్కి ఇసుక పోసుకునేది. ఇలా ఇసుక పోసుకునేది. ఇలా ఇసుక పోసుకొని దీన్ని ఓ లెవెల్గా ఇట్లా నేర్పుకోవాలి. అంటే మన ఫస్ట్ అచ్చు ఉంటుంది కదా, ఈ అచ్చు లెవెల్కి దాన్ని మనం లెవెల్గా ఇట్లా చేసుకోవాలి. ఈ అచ్చు లెవెల్కి ఇట్లా ఈ అచ్చు లెవెల్ బాగా చేసుకోవాలి. అచ్చు లెవెల్ బాగా చేసుకోవాలి. ఇలా పోసుకోవాలి మొత్తం అంతా నీట్గా. ఇది ఇసుకంతా మనము ఇలా అచ్చు లెవెల్కి ఇట్లా చేసుకోవాలి. ఈ అచ్చు లెవెల్కి ఇట్లా నెరుక్కోనేసి మొత్తం అంతా. ఇప్పుడు 1 అడుగు ఉన్నా కూడా ఇలా చేసుకోండి, 1.5 ఉన్నా కూడా ఇలా చేసుకోండి. 2 అడుగుల ప్లేట్ కూడా దీని మీద వేయాలనుకుంటే ఖచ్చితంగా ఇలా ఈ పక్క వచ్చేసి ఇసుక లెవెల్ పెట్టుకోండి. అప్పుడు దీనిపైన మనం 1.5 అయినా అచ్చు పోయచ్చు, 2 అడుగులదైనా పోయచ్చు, 3 అడుగులైనా పోయచ్చు. మనం 2 అడుగులు పోయచ్చు, 1.5 పోయచ్చు, అడుగైనా పోయచ్చు. ఇలా లెవెల్గా చేసుకుంటే ఇలా పోసుకోవచ్చు. ఈ సైడ్ కూడా ఉంటుంది కదా మనకి, ఈ సైడ్ కూడా ఇసుక వేసుకోవాలి. కూడా ఇట్లా ఇసుక అనేది నీట్గా చేసుకోవాలి. ఇప్పుడు ఒక తూరి మీకు చూపిస్తాను చూడండి. ఇప్పుడు 1.5 ఉంది కదా, ఇప్పుడు చూడండి మనకి ఆ పక్క కట్టి పెట్టుకునేకి, ఇక్కడ కట్టి పెట్టుకునేకి గ్యాప్ అయితే వస్తుంది చూడండి. ఇప్పుడు దీనిపైన అంతా న్యూస్ పేపర్ పడిసేసి 1.5 మీద మళ్ళీ 1.5 పోయచ్చు. ఇది 2 అడుగులు. ఇక్కడ పీసులు అయిపోయినాయి, లేకపోతే ఇది కూడా అట్లే పోవచ్చు. ఈ సైడ్ అంతా మనకి ఈ సైడ్ అంతా వచ్చేసి ఇసుక వేసుకొని మళ్ళీ ఇదే 2 అడుగుల ప్లేటే వేయచ్చు. అంటే మనం స్టెప్ మాదిరి, అంటే మెటికీలు ఎట్లుంటాయి అట్లా సెట్ చేసుకుంటే పోసుకోవచ్చు. మనం ఓపుకునేసేపు మనం పోసుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసి మీకు దీనిపైన ఇంకా అచ్చు పోస్తాను చూడండి. ఇప్పుడంతా ఇసుక అంతా నేర్పుకున్నాను. ఆ సైడ్ రొంత ఉంది, ఆ సైడ్ రొంత ఇసుక వేసేస్తాను. ఈ ఇంకా సందు మనము ఇలాంటి సందులు ఉంటే ఖచ్చితంగా ఇసుక పోసుకోవాలి. ఇసుక పోసుకుంటే మనం దీనిపైన గట్టిగా పోసుకుంటూ పోవచ్చు. దీనిపైన అచ్చులు మనం ఎన్నైనా పోసుకుంటూ పోవచ్చు ఇలా చేసుకుంటే. ఇప్పుడు న్యూస్ పేపర్ పడిచేద్దాం.
న్యూస్ పేపర్ వచ్చేసి డబల్ తీసుకోండి, సింగల్ తీసుకోవద్దండి. ఇది సింగల్ తీసుకోవద్దండి, డబల్ పర్సెంట్. డబల్ ఏంటంటే మనకి అచ్చులు పోసేటప్పుడు దీనికి ఖర్చులు పడవు, దీనిపైన ఖర్చులు పడవు, డబల్ ఉంటాయి పేపర్. అది లేక డబల్ వేస్తున్నానుకో కొంచెం అచ్చు ఎత్తేటప్పుడు పేపర్ తీసేసేటప్పుడు నీట్గా వస్తాయి, అందుకోసం డబల్ వేయాలి. మొత్తంగా ఒకటిన్నర ఇంటి ఈ పేపర్లన్నీ వేస్తానని జాగ్రత్త వేసేస్తాం. జాగ్రత్త వేసేస్తే ఈ గాలికి పేపర్లన్నీ లేచిపోతాయి. జాగ్రత్త వేసేస్తాం. జాగ్రత్త వేసుకుంటే న్యూస్ పేపర్ గాలి వేస్తున్నప్పుడు కట్టు ఉంటే కట్టు పెట్టుకోండి, గాలి లేకపోవడం ఎదురు కదా వాకి అంతా చూడండి, జాగ్రత్త అంతా గుచ్చిపెట్టేసుకున్నాను.
అచ్చిపోద్దాము. దీని మీద దీనికి ఒక కడ్డీ వేసేసి, జంపుగా ఉంది కదా 7 అడుగులకి, 7 అడుగులకి 2 దాంట్లకి కడ్డీ వేసేసి అచ్చిపోద్దాము. ఇది 7 అడుగులు కదా, అందుకోసం ఇదే టైం రాదు అంటే కట్టి 7 కట్టి వేసుకోవాలి. ఇది 7 అడుగులు ఉంది, ఇంకోటి 7 అడుగులు. మనకి 7 అడుగులు వేసాక కట్టి కంపల్సరీ వేసుకోవాలి. బిన్ను అయితే 5 అడుగులు కట్టి నుంచి జంపు ఉంటే ప్లేట్ జంపు పోసుకోవాలా. ఒక 5 అడుగులు ఉంటే 5 అడుగులు కట్టి నుంచి కట్టి అయితే కంపల్సరీ వాడాలి. ఇట్లా లెవెల్ తీసుకునేసి కడ్డీ సెంటర్ పెట్టేసుకోవాలి. సెంటర్ పెట్టేసుకుని ఇవి లేకోకుండా మాలేసుకోవాలి. లేకోకుండా మాలేసుకోవాలి. పోగానే చూడండి, అది ఇంకా ముఖ్యంగా ఉంటుందండి. నేను ఒకటే చేసుకుంటున్నాను, నాకు అలవాటు ఒకటే చేసుకుంటాను. బాగా లెవెల్లో పెట్టుకోవాలి. జాలరీ లెవెల్ ఉందా లేదా అని చూసుకోవాలి. లోతు దిగేటప్పుడు లైన్ కరెక్ట్గా ఉంటుంది. ఇట్లా ఈడ వచ్చేసి జైంట్ కాబట్టి ఇట్లా గెర వేసుకోవాలి. అంటే గెర వేసుకుంటే మళ్ళీ మనం ఖర్చు అయితే కోసేసుకుంటే ఎత్తేటప్పుడు నీట్గా వస్తాయి. అది మీకు లాస్ట్లో చూపిస్తాం.
మాల్ వచ్చేసి ఇలా పోసుకోవాలి. మొత్తం అంతా పోసాలకి లేట్ అవుతుంది, అందుకే ఇది కొంచెం లాగేస్తాను మీకు చూపించేదానికి. మొత్తం అంతా కట్టికి ఇట్లా నీట్గా నేర్పుకోవాలి. లాగేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా కట్టికి నీట్గా ఇగ్గిపోవాలి. నేను మొత్తం అంతా ఓ తూరి ఇగ్గేసి నీట్గా కట్టికి ఓ తూరి చూపిస్తాను మీకు. ఎందుకంటే ఇలాగే తీస్తుంటే వీడియో లెంత్ అవుతుంది, అందుకోసం. ఓకే ఫ్రెండ్స్.
ఒడుదైతే సంతర్పం మా ఊరికల్లా ఊడుదైతే సంతర్పం ఊరికల్లా చేసేసాను. ఫ్రెండ్స్ మొత్తం అంతా లాగేసినాను. మొత్తం చూడండి లాగేసినాం కదా నీట్గా. ఇప్పుడు ఏం చేయాలంటే సిమెంట్ పొడి పోయాలి. దీనిపైన సిమెంట్ పొడి పోసేటప్పుడు దీనికి ఒక తూరంతా గురుమలతో అన్నండి అలా గురుమలతో అనే తర్వాత ఇప్పుడు మనం సిమెంట్ పడిపోతాం. ఫ్రెండ్స్ ఎవరైనా కానీ వీడియో అయితే షిఫ్ట్ చేయద్దండి. ఏంటంటే మీకు పూర్తి వివరాలుగా బాగా వివరంగా చెప్తున్నాను. అందుకోసం మీరు వీడియో షిఫ్ట్ చేసినారంటే మీకు అర్థం కాదు. మీరు ఫార్మాట్ చేద్దండి వీడియో. మీరు ఫార్మాట్ చేసినారంటే మీకు అర్థం కాదు. నేను ఏం చెప్తున్నాను, ఎలా వేసుకోవాలా వచ్చు అనేది చూపిస్తాను. ఒక్కొక్కటి మీకు చెప్తున్నాను. అందుకే మీరు ఫార్మాట్ చేసినారనుకో, మీరు వీడియో షిఫ్ట్ చేసినారనుకో మీకు అర్థం కాదు. అందుకోసం మీరు కొంచెం ఓపికతో మొత్తం అంతా వీడియో అంతా ఫార్వర్డ్ చేయకుండా చూడండి. చిన్నగా చిన్నగా అయితే మీకు గ్రీన్గా చూపించేసి పెద్దగా కూడా అందుకు వీడియో కొంచెం లేట్ అవుతుంది. ఇప్పుడు సిమెంట్ పొడి పోసుకున్నాక గురుమాలతో తిక్కాలి. మొత్తం అంతా తిక్కాలి. మోటార్ బాగా పట్టించుకోవాలి. సిమెంట్ పొడి పోసిన తర్వాత ఇట్లా మోటార్కి బాగా నీట్గా ఇట్లా చేసుకుంటే మనకి మోటార్ బాగా వస్తుంది.
ఫ్రెండ్స్ మొత్తం ఉందో ఇలా సిమెంట్ పొడి పోసినాక గుర్రంలతో ఇలా అనుకోవాలి. ఇప్పుడు వచ్చేసి మొత్తం అంతా అయిపోయింది కదా, ఇంకా నెక్స్ట్ వచ్చేసి మోటార్ తిరుగుదాం. కరెక్ట్గా మోటార్ లెవెల్గా పెట్టుకోవాలి. ఎపిసోడ్ ఉంటే అన్నీ తీసేసుకోవాలి. ఇట్లా ఏడైనా పిజర్లు ఇట్లా ఉంటే ఇట్లా తీసేసుకోవాలి. మొత్తం కట్టికి లెవెల్గా ఇట్లా ఇవన్నీ పిజర్లన్నీ ఇట్లా తీసేసుకోవాలి. అయిపోయిన తర్వాత సిమెంట్ పొడి గంపలో తీసుకొని సిమెంట్ పొడి టమాటో పట్టించుకోవాలి.
మొత్తం అంతా అట్లా చేసినాక మీకు తూరు చూపించేస్తాను మళ్ళీ. ఫ్రెండ్స్, మోటంతా నీట్గా తిక్కేసినాను. అంటే ఒక సైడే మోటుది ఒక సైడ్ తిక్కేసినాను ఇలా. ఇప్పుడు దీనికి వచ్చేసి బాల్ తీసుకొనేసి మోటంతా తిక్కేద్దాము. సింపుల్గా తిక్కేసి అంతే, మళ్ళీ కట్టి గిట్టి ఏం పెట్టేదిలే, మోట్ నీట్గా వస్తుంది. నేను ఫస్ట్ ముందర పక్క మాత్రం కట్టి పెట్టుకొనేసి సిమెంట్ పొడి లాగేస్తాను. మళ్ళీ దాని తర్వాత ఇంకా గురుమాలతో మోట్ అంతా నీట్గా తిక్కేస్తాను. మీకు చూపిస్తాను అంతకండి. ఇలా తిక్కండి. అలా వేసినాక ఒక తూరి మోటుకి తాపితూ తిరగండి నీట్గా. మురుగంతో అన్నాక మోటు నీట్గా చిన్న తాపి తీసుకునేసి ఎక్కువ కిందికి రైజ్ చేద్దండి, కింద దిగకూడదండి, పైన అండి. ఎక్కువ బిరుగా తిక్కినారంటే కింద వచ్చేసి అచ్చుకి గెరి పడుతుంది. అడపకుండా పైన అనండి. ఇట్లా అనేసినాక ఇంకొక తూరి గురుమాలతో అనండి. తాపి తనేసినాక గురుమాలతో అనండి. అయితే మోటంతా నీట్గా వచ్చేది. అది మొత్తం అంతా అట్లా తిక్కాలి. ఏడైనా ఇట్లా బుడపలు వచ్చినప్పుడు నిదానంగా ఆ బుడపలు లేకుండా చేసుకోండి. మళ్ళీ పైన వచ్చేసి మోటార్ కొంచెం అయిపోయినాక పైన తిక్కాలి నీట్గా. అట్లా మొత్తం అంతా అట్లా తిక్కుంటూ పోండి. ఓకే, ఒక తూరి అనేసి నీట్గా మీకు నిదానంగా చూపిస్తాను. వీడియో కొంచెం లెంత్ అయినా పర్వాలేదు, మీరు బాగా మీకు అర్థమయ్యే వాళ్ళుగా చెప్పాలి కాబట్టి అందుకోసం వీడియో లెంత్ అవుతుంది. కొంచెం చూపించేసి మీకు ఎట్లంటే చూపిస్తే మీకు అర్థం కాదు. ఎందుకంటే నేర్చుకునే వాళ్ళకి నిదానంగా నిబ్బరంగా చెప్పాలి. అందుకోసం వీడియో కొంచెం లెంత్ అవుతుంది. కొంచెం ఓపిక తెచ్చుకొని నేర్చుకునే వాళ్ళు అయితే కొంచెం చూసి బాగా ఆలోచించి బాగా నేర్చుకోండి. ఇప్పుడు నేను ఎలా తిప్పుతున్నాను మోటు, మీరు అలా తిప్పేయండి. మళ్ళీ కట్టి పెట్టేది అట్లాంటివి పెట్టుకోవద్దండి. పని ఎక్కువ పెట్టుకోకూడదు. సింపుల్గా మనము మోటు తిక్కేది కూడా సింపుల్గా చేసుకోవాలి. మోటు తిక్కేది కూడా సింపుల్లో అయిపోవాలి. ఎక్కువ రైజ్ చేసుకోకుండా బాగా నిదానంగా నిబ్బరంగా చేసుకోవాలి. మనం మోట ఎంత నీట్గా తిక్కుంటే అచ్చు అంత బాగా రెడీ అవుతుంది. మన పని అంతా మోటలు కాడే చూడండి. ఎక్కువ అచ్చు పోసేకేమో అంత బాగానే పోతారు, కానీ మోటలు బాగుండాలి. అట్లా అయ్యి మళ్ళీ నిదానంగా నిబ్బరంగా సందకాడ వరకు చేసేది కాదు. సింపుల్గా చేయి తిప్పుకోవాలి.
చేయి తిరిగిందంటే ఆటోమేటిక్గా మీకే అలవాటు అవుతుంది. ఎందుకంటే ఫస్ట్ తూరి నేర్చుకునే వాళ్ళకి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, నేర్చుకోవడము వచ్చేస్తుంది. మనం కూడా అంతే నేర్చుకునేగా నాకు వచ్చింది ఇది. మొదటితోనే వచ్చి నేను తిక్కలేదు మొదలు నిదానంగా చేసే కొద్దీ నాకు అలవాటు అయిపోయింది. కొంతమంది ఇసుక మీద పోయారు, అచ్చుల మీద పోతుంటారు, వాళ్ళ అలవాటు వాళ్ళకి, నా అలవాటు ఇది. ఫ్రెండ్స్ అప్పుడు వచ్చేసి జైంట్ల కాడ నేను ఖర్చులు పెట్టినాను కదా, అదే ఈడో ఖర్చు కనబడుతుంది, ఈడో జాయింట్ ఉందని. ఇప్పుడు మనం ఇట్లా తాపితో ఇట్లా పోసేసుకుంటే ఇది కూడా కొంచెం లోతుగా మీరు చేయకూడదు. ఇది పైపైన పోసేసుకోవాలా. లోతుగా అన్నారంటే కింద ప్లేట్కి అచ్చు గెరి పడిపోతుంది. ఇది ఇట్లా కోసుకొని పెట్టుకున్నామంటే మనము లేపేటప్పుడు అచ్చు ఖచ్చితంగా ఇటుకి కరెక్ట్ వచ్చేస్తుంది. మనం రేపు పొద్దున గోడలోకి ఫిట్టింగ్ చేసేటప్పుడు కూడా ఆ మూట అనేది నీట్గా ఉంటుంది, బాగా గాడిలోకి కూడా బాగుపోతుంది. సరే ఫ్రెండ్స్, మొత్తం అంతా తిక్కేసినాక ఇప్పుడు 7 అడుగులు తిక్కేసి చూపించినాను మీకు మోటు. ఇంకా 10 అడుగుల పైన ఉంది మూట అంతా తిక్కేది. మళ్ళీ వీడియో లెంత్ అవుతుంది. ఒక తూరి అంతా తిక్కేసినాక మీకు చూపిస్తాను. ఫ్రెండ్స్ మొత్తం అంతా నీట్గా తిక్కేసినాను. ఒక తూరు చూడండి, మూట అయితే మొత్తం అంతా అయిపోయింది. ఫ్రెండ్స్ మనము అచ్చు పోసేటప్పుడు ఆ పక్క సైడ్కి ఇసుక వేసుకునేకి కొంచెం సందీసి పెట్టేసి మనం ఒక అర్ధ అడుగు అట్లా ఇసి పెట్టుకోండి. ఎందుకంటే మనం స్టెప్ వేసే కొద్దీ వెనక్కి జరుపుకుంటూ పోతుంది వెనక పక్క. అందుకోసం గ్యాప్ ఉంటే మనం తలిగిద్దండి, ఆనిసుకోకుండా కొంచెం గ్యాప్ పెట్టుకోండి. ఇసుక వెనక పక్క వేసుకుంటే మనం 1.5 వేసుకుంటా ఎన్ని ప్లేట్లైనా వేయచ్చు, వెనక్కి జరుపుకుంటూ అట్లా. అందుకోసం మీరు గోడవారకి ఆనిద్దండి, కొంచెం సందు పెట్టుకోండి. ఇట్లా ఇప్పుడు మీకు కనబడుతుంది కదా ఇక్కడ సందు, అట్లా గోడవార అంతా. మళ్ళీ నేను ఇసుక వేసుకొని మళ్ళీ దానిపైన అచ్చు పోస్ట్ చేయొచ్చు. ఫ్రెండ్స్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నేను ఈ వీడియోలో వచ్చేసి ఫుల్ క్లారిటీగా అయితే మీకు చెప్పాను. మోటు ఎట్లా తిక్కాలా అంటే మనము 1.5 మీద 1.5 ఎలా వేసుకోవాలంటే వెనక పక్క వచ్చేసి ఇసుక వేసుకొనేసి స్టెప్ వెనక్కి ఇట్లా జరుపుకుంటూ పోయేదే. అంటే మనం మెటీరియల్ ఎట్లుంటే అట్లా స్టెప్పులు వెనక పక్క జరుపుకుంటూ పోయేది. అందుకోసం గోడవార గ్యాప్ ఇచ్చుకోవాలి, ఒక అడుగు ఇచ్చి పెట్టుకోండి. మీరు ఇసుక వేసుకుంటా అచ్చు మీద అచ్చు మీ సందకాడ వరకు మీ ఓపు ఉండే వరకు ఎన్నైనా పోసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు ఫుల్గా క్లారిటీగా నేను చెప్పాను అనుకుంటున్నాను. ఖచ్చితంగా మీకు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ కొట్టండి. అలాగే ఎవరైనా కొత్త వాళ్ళు ఈ వీడియో చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వెంటనే వస్తాయి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఈరోజు అచ్చు తయారు చేసేది బాగా నేర్చుకున్నారనుకుంటున్నాను. మీకు అర్థం కాకపోతే మళ్ళీ నిదానంగా నిదానంగా చూడండి, చూసి బాగా నేర్చుకోండి. క్లారిటీగా చెప్తా ప్రతి ఒక్క పని గురించి, ఈ సెల్ఫ్లు వర్క్ గురించి ప్రతి ఒక్కటి చిన్నదానికైనా కానీ నేను ప్రతి ఒక్కటి మీకు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నీట్గా చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇంకా మీకు ఏమైనా ఎట్లాంటి వీడియోస్ కావాలంటే నాకు ఖచ్చితంగా మెసేజ్ చేయండి, కామెంట్ పెట్టండి. మీకు అలాంటి వీడియోస్ కావాలంటే నాకు కామెంట్ పెట్టండి. నేను ఆ కామెంట్ మీకు ఎలాంటి వీడియోస్ కావాలో నేను అవి పెట్టడానికి ట్రై చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.